హలో నమస్తే. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేసింది. దినేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన నేతృత్వంలో వన్ మ్యాన్ కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చబోతోంది. కొద్ది నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లడ్డూ తయారీ అంశానికి సంబంధించి ఆ లడ్డూలో కల్తీ జరిగింది అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడారు. కల్తీ అనే మాట కంటే ఆయన ఇంకా దారుణమైన పదాలు ఉపయోగించారు. జంతువుల కొవ్వుతో శ్రీవారి లడ్డూలు తయారు చేశారంటూ మాట్లాడారు ఆయన. ఆ మాటల ప్రకంపనల తరువాత ఆ మాటలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఆవేదనను కలిగించిన నేపథ్యంలో ఈ అంశం పైన మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడిని ఏం ఆధారం ఉందని, ఏ ఆధారంతో మీరు ఇటువంటి ప్రకటన చేశారు, బాధ్యతలో ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రకటన ఎలా చేస్తారు అంటూ ఆయనకు ఓ రకంగా వార్నింగ్ ఇచ్చి ఈ అంశం పైన సిబిఐ విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణ చేస్తున్న సందర్భంగా సిబిఐ నుంచి, అలాగే డైరీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి వీళ్ళందరూ కూడా సిబిఐ ఆధ్వర్యంలో విచారణ చేసి లడ్డూ కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొద్ది నెలల పాటు, దాదాపు ఏడాది పాటు సిట్ విచారణ చేసింది. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో కూడిన సిట్ విచారణ చేసింది. విచారణ చేసిన సందర్భంగా ఎనిమిదికి పైగా రాష్ట్రాల్లో పర్యటనలు చేసింది. 1200కు పైగా డాక్యుమెంట్లను పరిశీలించింది. అనేక మంది వ్యక్తుల వాంగ్మూలాలను తీసుకుంది. అనేక శాంపిల్స్ని తీసుకుంది. కొన్ని శాంపిల్స్ని 2 సార్లు 3 సార్లు చెక్ చేయించింది. ఇదంతా చేసిన తరువాత 240 పేజీలతో ఒక ఛార్జ్ షీట్ని ఏర్పాటు చేసింది. ఒక ఛార్జ్ షీట్ ఇచ్చింది. ఆ ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తిరుమల శ్రీవారి లడ్డూలు పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిశాయి అనేది అబద్ధం అని తేల్చేసింది. తేల్చడం మాత్రమే కాదు, ఆ రిపోర్ట్లో లడ్డూలో కల్తీ జరిగింది. కల్తీ జరగడం ఇన్ ద సెన్స్ గతంలో సప్లై చేసిన నెయ్యిలో కెమికల్స్ సంబంధించిన మెటీరియల్ ఉంది. నెయ్యి నాణ్యత లేదు. ఆ నెయ్యి కల్తీ నెయ్యితో గతంలో లడ్డూలు తయారు చేశారనే విషయాన్ని సిట్ చెప్పింది. చెప్పిన సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలు మాత్రం శుద్ధ అబద్ధమని తేల్చింది సిట్. లడ్డూ కల్తీ నిజం, కానీ దాంట్లో జంతువుల కొవ్వు కలిసింది అనేది అబద్ధం అనే విషయాన్ని సిట్ తేల్చింది. ఈ తేల్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. మనం జంతువుల కొవ్వు కలిసిందని చెప్పాం, సిట్ ఏమో కలవలేదని చెప్తోంది. ఇంకేదైనా చెప్తుండొచ్చు, కానీ మనం చెప్పింది అబద్ధం అని సిట్ తేల్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏదో ఒకటి సమాధానం చెప్పుకోవాలి, రాజకీయంగా వెనకబడిపోయాం అని ప్రభుత్వం భావించింది. నిజానికి ప్రభుత్వం ఇక్కడ కాస్త పద్ధతిగా ఆలోచించుంటే, శ్రీవారి భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుంటే, వెంకటేశ్వర స్వామి పైన ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, భక్తితో ఆలోచించి ఉంటే ఈ మాట విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేసుకుని ఉండాలి. మాకు రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదు, శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు అని సిట్ తేల్చింది, అదే మాకు 10,000. సో భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అవేమి కలవలేదు, కలిసింది అని గతంలో వచ్చిన రిపోర్ట్ తప్పని సిట్ తేల్చింది. కాబట్టి మనమంతా కాస్త రిలీఫ్ పొందుదాం అని ప్రభుత్వం భావించి ఉండాల్సింది. భావించడంతో పాటు గతంలో కల్తీ నెయ్యి సప్లై చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుని ఉండాల్సింది, వాళ్ళని జైలుకి పంపించి ఉండాల్సింది, అవసరమైతే ఉరిశిక్ష చేసి ఉండాల్సింది. అలా కాకుండా ప్రభుత్వం మేం చెప్పింది సిట్ ఇవ్వలేదు, మేం చెప్పింది సిట్ చేయలేదు, కాబట్టి మేము ఇంకొక కమిషన్ ఏర్పాటు చేసుకుంటాం, ఇంకో విచారణ చేస్తాం అని ప్రభుత్వం మొండిగా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో, సిబిఐ అధికారులతో, FSSAI సంబంధించిన ఎక్స్పర్ట్స్తో, డైరీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో సిబిఐ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి 8 రాష్ట్రాలు తిరిగి కొన్ని నెలల పాటు విచారణ చేసి 1200 డాక్యుమెంట్లను పరిశీలించి శాంపిల్స్ని మళ్ళీ టెస్ట్ చేసి 240 పేజీల ఛార్జ్ షీట్ వేస్తే, ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని నమ్మమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారితో వన్ మ్యాన్ కమిటీ, ఒకటే మనిషి, ఒక వన్ మ్యాన్ కమిటీని వేసి ఆ వన్ మ్యానే అంతా తేల్చి చెప్తే దాన్ని నమ్ముదామా? మీ ప్రభుత్వం సూచించిన అధికారులతో కూడిన ఒక కమిటీ నిష్పక్షపాతంగా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఒక కమిటీ చెప్పిన దాన్ని మీరు నమ్మరా? సిట్ చెప్పిన దాన్ని మీరు నమ్మరా? పైగా నిన్నటిదాకా మీరే చెప్తున్నారు కదా, సిట్ తేల్చింది గత ప్రభుత్వం అంతా తప్పు చేసిందని. సిట్ తేల్చిన దాన్ని మీరు నమ్ముతున్నప్పుడు మళ్ళీ కొత్త విచారణ కమిషన్ ఎందుకు అవసరం వచ్చింది? మీరు అనుకుంటున్నట్లుగా మీరు చెప్పిందే నిజమని సిట్ తేల్చినప్పుడు కొత్తగా మళ్ళీ వన్ మ్యాన్ కమిషన్ అవసరం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి కదా. అది వన్ మ్యాన్ కమిషనా లేకపోతే మన మ్యాన్ కమిషనా
అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది కదా. అది చాలామంది మెన్స్తో ఏర్పాటు చేసిన కమిషన్, అది మనం అనుకున్న రిపోర్ట్ ఇవ్వలేదు. కాబట్టి మనం మన మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేద్దాం, మన మ్యాన్ కమిషన్ సరైన రిపోర్ట్ ఇస్తుంది, మనకు అనుకూలమైన రిపోర్ట్ ఇస్తుంది, మనం అనుకున్న రిపోర్ట్ ఇస్తుంది అని ప్రభుత్వం భావించిందేమో అని అనిపిస్తుంది కదా. ఇంతమంది ఎక్స్పర్ట్స్తో కూడిన టీము అనేక రాష్ట్రాలు తిరిగి 100 డాక్యుమెంట్స్ పరిశీలించి నెలల తరబడి శోధించి సాధించి చెప్పిన దాన్ని కంటే ఒక్క మనిషితో కూడిన ఒక కమిషన్ ఏం తేల్చబోతోంది? ఏం తేలుస్తుంది? ఎలా తేలుస్తుంది? ఏ రకమైన లాజిక్ అది? మీరు రాజకీయంగా కొట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు, కానీ శ్రీవారి భక్తుల్ని క్షోభకు గురి చేయకండి. ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారి భక్తులను కన్విన్స్ చేస్తోంది? సిట్ ఎందుకు తక్కువైంది? వన్ మ్యాన్ కమిషన్ ఎలా ఎక్కువ అవుతుంది? సిట్ ఎక్కడ తప్పు చేసింది? వన్ మ్యాన్ కమిషన్ ఆ తప్పుని ఏ రకంగా కరెక్ట్ చేయబోతోంది? కేంద్రంలో మీరే ఉన్నారు, పోనీ వేరే ప్రభుత్వం ఉంది, ఇంకెవరో అధికారులు వచ్చారు మాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారనుకోవడానికి లేదు కదా. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. రాష్ట్రంలో హిందువులకు సంబంధించిన హక్కుల్ని కాపాడుతానని చెప్పే సనాతన వాదులు మీ సర్కార్లో ఉన్నారు. కేంద్రంలో హిందువులకు ఛాంపియన్ అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఉంది. మీరందరి ఆధ్వర్యంలో నడుస్తున్న ఏజెన్సీస్ ఉన్నాయి. సుప్రీంకోర్టు సూచన మేరకు ఆ ఏజెన్సీసే విచారణ చేశాయి. ఆ సీట్లో మీరు సూచించిన అధికారులే పనిచేశారు. ఆ సీటుకు సమాచారాన్ని అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వమే సమాచారాన్ని ఇచ్చింది. ఇంత చేసిన తర్వాత అది వద్దు పక్కన పెట్టేసి ఒక్క మనిషితో కమిటీ ఏర్పాటు చేస్తాను, ఆ కమిటీ రిపోర్ట్ నేను నమ్ముతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఎందుకు అనుకుంటుందో అర్థం చేసుకోలేనంత అమాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శ్రీవారి భక్తులు ఉంటారా? ఒక తప్పు చేసి ఆ తప్పును సమర్థించుకోవడం కోసం, కప్పిపుచ్చుకోవడం కోసం, నిజమని నిరూపించడం కోసం పదే పదే తప్పులు చేసుకుంటూ పోతున్నారా అని అనుమానం ప్రజలకు కలిగించేలా ప్రభుత్వం బిహేవ్ చేస్తున్నట్లు కనపడుతోంది. తప్పేం కాదు, కిరీటమేం పోదు, మేము అప్పుడు చెప్పాం పొరపాటున, అది లేదని సిట్ తేల్చింది, హ్యాపీ అని ప్రభుత్వం అంటే చాలా గౌరవంగా ఉంటుంది ప్రభుత్వం. గతంలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించేటప్పుడు ఇబ్బంది ఏం లేదు. కానీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం, దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి రాజకీయంగా మరింత లబ్ధి పొందామని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్ కూడా జంతువులకు కలవలేదని తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? 2 మెన్ కమిషన్ వేస్తారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా చెప్తారు జంతువులకు కలవలేదని. అప్పుడు 3 మెన్ కమిషన్ వేస్తారా? ఎన్ని సంవత్సరాలు సాగదీస్తారు దీన్ని? సో ఇక్కడ కోరుకోవాల్సింది, మనం ఆశించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు ఏదో తేలుస్తాయని, విచారణ సంస్థలు ఏదో తేలుస్తాయని కాదు. విచారణ సంస్థల్లో ఉన్న వాళ్ళు 1 మెన్ కమిషన్ అయినా 10 మెన్ కమిషన్ అయినా శ్రీవారి భక్తులను దృష్టిలో పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఉన్నాడని నమ్మి వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసే తరహా రిపోర్ట్ ఇవ్వకూడదని భావించి మనం ఇచ్చే రిపోర్టు మీద కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విశ్వాసాలు, వాళ్ళకు సంబంధించిన మానసిక వేదన, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే రిపోర్ట్స్ ఎవరిచ్చినా, సిట్ ఇచ్చినా, 1 మెన్ ఇచ్చినా, 10 మెన్ ఇచ్చినా శ్రీవారికి ద్రోహం చేసే తరహా రిపోర్టు రాకూడదు అని మాత్రం కోరుకుందాం. ప్రభుత్వాలు ఎన్ని విచారణలు చేసుకుంటా పోయినా నిజం కావాలి. ఆ నిజం ఎవరు చెప్తే, ఒక మనిషి చెప్తే అవుతుందా? 100 మంది అనేక రాష్ట్రాల్లో తిరిగి శోధించి సాధించి చెప్తే అవుతుందా? ప్రజలు భక్తులే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.